హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పినట్టు చేయండి, సూపర్గా వస్తుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఒక పెను మీద నెయ్యి వేసుకుని మనకు కావాల్సిన కాజుని వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మటన్ని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. దానికి తగ్గట్టుగా నీరు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరప్పొడి వేసి బాగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక డేక్షా తీసుకుని దాంట్లో తగ్గట్టు నూనె వేసుకొని దానికి తగ్గట్టుగా మసాలా దినుసులు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. కొద్దిగా వేగినిచ్చినాక మనం ముందుగానే కోసి పెట్టుకున్న ఎర్రగడ్డలు తీసుకొచ్చి డేక్షాలో వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. బాగా తిప్పుకుంటూ ఉండాలి. అలాగే గోల్డెన్ కలర్ వచ్చేదాకా తిప్పుకొని గుప్పెడు మిరపకాయలు వేసుకొని, పచ్చిమిరపకాయలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా తిప్పాలి. తర్వాత గోల్డెన్ కలర్ వచ్చినాక కొద్దిగా పుదీనా ఆకు వేసుకోవాలి. బాగా తిప్పుకున్నాక మనం ముందుగానే కోసి పెట్టుకున్న టమాటా రెడీ చేసుకొని ఆ టమాటాలు తీసుకొచ్చి దీంట్లో కలిపేయాలి. బాగా కలిపేసుకొని బాగా వేగనీయాలి. దానికి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలిపించినాక కొద్దిగా సరిపడే కల్లుప్పు తీసుకొచ్చుకొని వేసుకోవాలి. కొంచెంసేపు బాగా కలిపేసుకున్నాక కస్తూరి మేతి దానికి తగ్గట్టు వేసుకోవాలి. కొద్దిగా మరి జాస్తి కూడా అవసరం లేదు. తర్వాత ఇందాక మనం ముందుగానే ఉడకపెట్టుకున్న మాంసం తీసుకొచ్చి ఈ మసాలాలో కలిపేయాలి. అంటే ఆ బాయిల్ ఆల్రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు మనం రైస్ కలుపుకుంటే సరిపోతూ ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. దానికి తగ్గట్టు కొద్దిగా పెరుగు వేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది టేస్ట్. పెరుగు బాగా కలిపేసుకున్నాక మేము చేసేది 4 కేజీల మాంసం, 5 సేర్ల బియ్యం. దానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు అదనకు తగ్గట్టు నీళ్లు మొదలే పోసి పెట్టుకొని ఈ డబరాలో పోసేయాలి. కొద్దిసేపు తిప్పి మూత వేసేస్తే బాగా వేడెక్కేసాయి. విసురు బాగా వచ్చేసింది. ఇప్పుడు మనం కొద్దిగా మంటను తగ్గించుకొని తర్వాత మనం ముందుగానే బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం తీసుకొచ్చి దీంట్లో కలిపేయాలి. కొద్దిగా బాగా తిప్పేసి వదిలేస్తే బాగా ఇదైపోద్ది. కొద్దిగా సెగ తగిలేదాకా మూత పెట్టుకుంటే మంచిది. ఇంకోసారి మూత తీసి ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేస్తే అదునుకు వచ్చేస్తుంది. ఇంకోసారి మూత పెట్టేసుకుంటే సరిపోద్ది. చూడండి, దమ్ముకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 నిమ్మకాయలు మొదలే కోసి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆ రసంలో ఫుడ్ కలర్ కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అవసరం లేదంటే కలుపుకోవాలా, నిమ్మరసం మటుకు వేయాలి. వేసినాక అలాగే మనం ముందుగానే వేయించుకునే కాజు అది కూడా గార్నిష్ చేసుకోవాలి. చేసినాక పలసటి గుడ్డ ఏదైనా తడుపుకొని దాని చుట్టూ పెట్టేసుకొని క్లాత్ ఏదైనా, ఏ క్లాత్ అయినా పర్వాలేదు, కాటన్ క్లాత్ అయితే ఇంకా మంచిది, పెట్టేసి దాని మీద మూత పెట్టేసుకోవాలి.
మూత పెట్టేసి అలాగే దాని మీద బరువుకి ఏదైనా పెట్టేసి గ్యాస్ స్టవ్ అయితే కింద పెనుము పెట్టుకుని దాని మీద డబర్ పెట్టుకోవాలి. అప్పుడు మీకు డైరెక్ట్ మంట తగలదు. చూడండి ఎట్ట వచ్చేసి ఉంటుందో బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చేసి ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చేసి ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మటన్ ముక్క కూడా చాలా బాగా ఉడకద్ది. ఇలా చేయాల్సింది పొట్టేలు మాంసం మాత్రమే. చూడండి చాలా బాగా వచ్చేసింది. అలాగే ఒకసారి కింద పైనంతా తిప్పేసుకుంటే అంటే మనకు మాడు తగలకుండా ఉంటుంది. అట్లా దమ్ము పెట్టినాం కాబట్టి తిప్పేసుకొని 1-2 నిమిషాలు మళ్ళీ వదిలేస్తే ఇంకా నీరు ఏదన్నా ఆరిపోద్ది. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మా నెల్లూరు బిర్యానీ. చూడండి ఎలా ఉందో. మా నెల్లూరి వంట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.